తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నరసరావుపేట ఎమ్మెల్యే ఒక డాక్టర్ గారు. చదువురానోడు కాదు, అజ్ఞాని కాదు, అసమర్థుడు కాదు. ఆయనకి పార్టీ గతంలో ఏం చెప్పిందో అదే అమలు చేస్తుంటే సమాధానం చెప్పేవాళ్ళు కరవయ్యి హైడ్రామా నడుపుకోవాల్సిన కర్మ పట్టింది. పార్టీ ఏం చెప్తుంది? కార్యకర్తలను బాగా చూసుకోండి అని చెప్తుంది. కార్యకర్తల కోసం ఎంతకైనా తెగించండి అని చెప్తుంది. అట్లాంటి వాళ్ళకే నేను సీట్లు ఇస్తాను మొన్నే కదా మళ్ళీ చంద్రబాబు గారు చెప్పింది. ఇప్పుడు మొన్న కార్యకర్తలు ఏది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, ఎక్సైజ్ ఇట్లాంటి వాటిలో ఉన్న ఉద్యోగుల్ని పీకేసి కార్యకర్తలని పెట్టాలని ఉద్యమించారు. అట్టెట్టా పెడతారని ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, అందరూ ప్రశ్నిస్తారు. కానీ ఇక్కడ నువ్వు ప్రశ్నించడం కాదు, ఎట్టా ఏమైనా చేసి మన కార్యకర్తనే తీసుకొని కదా చెప్పింది ప్రభుత్వం, అధికార పార్టీ. అదే ఆయన చేశాడు, అయిపోయింది. ఇప్పుడు తాజాగా ఆయన ఎస్పీ గారికి వాళ్ళ కార్యాలయంలో లీగల్కి సంబంధించినటువంటి ఒక పోస్ట్ ఉంది, ఓ లెటర్ రాశారట. ఆ లెటర్ తీసుకుని తెలుగుదేశం నాయకుడే, తెలుగుదేశం కార్యకర్త అయినటువంటి ఒక లాయర్ గారు వెళ్తే 8 నెలలైనా అమలు చేయలేదట. దాంతో ఇప్పుడు ఎమ్మెల్యే గారు స్వయంగా వెళ్ళి ఎస్పీ గారి కార్యాలయంలో కూర్చుని ఎస్పీ గారితో గొడవపడి చివరికి ఈయన అరుపులకి చిరాకేసి ఎస్పీ గారు బయటికి వెళ్ళిపోతే ఆయన ఆ క్యాబిన్లోనే తలుపులేసి కూర్చుంటే చివరికి రాష్ట్ర అధ్యక్షుడి నుంచి జిల్లా అధ్యక్షుడి నుంచి పక్కన ఉన్నటువంటి భాష్యం ప్రవీణ్ దాకా పరిగెత్తుకుంటూ వచ్చి చివరికి ఐజీ వచ్చి ఆయన బయటికి తీసుకొచ్చి మీకెందుకు, మేము రేపు సాయంత్రం లోపు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తా ఉన్నా. ఇంతకీ ఎస్పీ గారు ఏమంటారు? ఇవి మీరు సిఫార్సు చేశారు, కానీ సిఫార్సు చేసిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ నా చేతిలో లేదు, పై వాళ్ళకి పంపించానండి. ఈ పయ్యోళ్ళు ఎవరు ఉంటారు? వైసీపీ ఉంటుందా, జగన్ ఉంటాడా, చంద్రబాబు ఉంటాడు, లోకేష్ ఉంటాడు. అంటే అక్కడ ఉన్నటువంటిది లోకేష్ టీం ఏదో అపాయింట్మెంట్లు ఇస్తున్నట్టు. అలా వాళ్ళు ఆపింది. ఇప్పుడు ఎమ్మెల్యే సిఫార్సు చేస్తే వెంటనే చేసేయాలన్నటువంటి నిర్ణయం ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. తన ప్రభుత్వం చేయకపోతే ఎవరి మీద పోరాడాలి? తన ప్రభుత్వం మీదే పోరాడాలి. వాళ్ళ మీద పోరాడితే బాగోదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అంటే ఒక హై డ్రామా నడుస్తుంది. జనాల ముందు నోటితో ఒక మాటలు చెప్తున్నారు, చేతల్లో మరొకటి చేస్తున్నారు. ఇదే ఇప్పుడు నరసరావుపేట విషయంలో నిజమైంది.